కేవలం ఈ ప్రభుత్వం యొక్క దివాళాకోరుతనానికి రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి అక్కడ కేసే లేదు. ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి, ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అని అంటే మొట్టమొదటగా విక్టిమ్ ఉండాలి, నష్టపోయిన వాళ్ళు ఉండాలి, దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి. దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండర్ అయినా ఎవరో ఉండాలి. ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి. ఎక్కడనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు. గీన గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది, మా ప్రైవసీ భంగం కలిగింది, లేదా మా వ్యాపారం నష్టం జరిగింది, మా ఆస్తికి నష్టం జరిగింది, నా ఫోన్ సంభాషణను రహస్యంగా విని పలానా దాన్ని వాడుకున్నారు, నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు. ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు, ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్యకు పూనుకుంటున్నారు. ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో, ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాలిన చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 5-6 నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు, మంత్రుల కుటుంబ సభ్యులు, మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి, ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటారు, నేను కమిషన్ తీసుకోకుండా పనిచేసిన అని చెప్పింది. ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టి చేసేసి డబ్బులు వసూలు చేసిండ్రు, మాకు ద్రోహం చేసిండ్రు అని కొంతమంది మంత్రుల పిఎల్ని అరెస్ట్ వరకు వెళ్ళింది. ఇక కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రికి దగ్గర ఛానళ్ళు, ఆయనకు చుట్టరికం ఉన్న ఛానళ్ళు, ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానళ్ళే ప్రసారాలు చేసినాయి, స్టోరీలన్నీ. వాళ్ళే ఒకరి మీద ఒకరు ఇది మళ్ళీ ఫలానా మంత్రి చేయించుండు అని చెప్పి, ఫలానా చేయించుండు అని చెప్పి, మొత్తానికి ఇది స్కాముల ప్రభుత్వం, ఇది స్కీముల ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారి లెక్క రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, పెన్షన్లు ఇది తీసుకొచ్చే స్కీముల ప్రభుత్వం కాదు. ఇది స్కాముల ప్రభుత్వం, ఇది కమిషన్ ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం, ఇది దందాల ప్రభుత్వం, భూదందాల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది, ప్రజల దృష్టిలో పలసబడిపోయింది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పట్టణ ప్రాంత ఓటర్లు, విఘ్నత కలిగిన ఓటర్లు, తెలివైన ఓటర్లు, చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం చేసిన మోసాలు గుర్తు చేస్తారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మన స్కాములు, మన కుంభకోణాలు, మన కలహాలు, మన రాసలీలలు ఇవి చర్చకు వస్తాయేమో, ఓట్లల్లా వస్తే మనం దెబ్బతింటాం, ఘోరంగా ఓడిపోతామని చెప్పి అసలు లేని ఒక పనికిమాలిన కేసును వాళ్ళంతలో వాళ్ళే స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ చేసిన ఒక పనికిమాలిన
సృష్టించిన కేసును తీసుకొచ్చి వరుసగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు, సార్ పెద్ద సారు నోటీసులు ఇచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఇందులో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తిగా సోయి తప్పి ప్రవర్తిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ వాళ్ళు అయ్యుండి, చట్టాలని అమలు చేసిన వాళ్ళు అయ్యుండి చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్ను పోగొట్టుకొని పనిచేస్తున్నారు. ఈ విషయం నేనడం కాదు, స్వయంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గాంధీభవన్ సాక్షి ఆరోపణలు చేసిండు. కొంతమంది పోలీస్ కమిషనర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు భూదందాలు చేస్తున్నారు, పైకి మీడియాలో ప్రచారం చేయించుకొని లోపటంగా చేస్తున్నారు, ఆయన ఆరోపణలు చేసినారు. మరి మా నాయకులు ఎవరైనా మాట్లాడితే ఉరుకురికి నోటీసులు ఇస్తున్న పోలీసు సంఘాలు, ఐపీఎస్ల సంఘాలు, పోలీసుల సంఘాలు ఏమైనా ఎక్కడికి పోయినాయి, ఎందుకు స్పందించడం లేదు? ఒక మాజీ ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్లు అని చెప్పి అందరికి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళు ఎవరో కూడా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఖండిస్తలేరు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన పేరు చెప్పలే కదా అని ఒక ఆయన మాట్లాడతాడు. పేరు చెప్పకపోవడమే ఇంకా మీకు నష్టం కదా, అందరి మీద వచ్చింది కదా, ఇప్పుడు అందరి మీద నీళ్ళు నీడలు వస్తున్నాయి కదా, మీరు డిమాండ్ చేయాలి కదా. మీరు ఇట్లా అందరిలో గొంగట్లో ఏదో అన్నం పోసినట్టు మాట్లాడొద్దు. ఎవరైనా స్పెసిఫిక్గా ఉంటే మీరు చెప్పండి, ఆధారాలు ఉంటే ఇవ్వండి అని నోటీస్ ఇవ్వాలి కదా ఆయనకి. ఎందుకు ఇస్తలేదు? ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది, పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది? ప్రతిపక్షంగా మా నాయకులు ఎవరైనా మాట్లాడితే ఒంటికాల మీద లేచి ఉరికొస్తున్న నోటీసులు ఇస్తున్నారు. ఏమైంది మీ చీమునెత్తురు? మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయినరా? ఇదా మీరు చేసే పని? మా ప్రభుత్వం ఉండగా ఇంత పెద్ద పోజులు కొట్టి కేసీఆర్ గారు ఇచ్చిన స్వేచ్ఛతోని మేము ఇంత పెద్ద ఆఫీసర్లు, అంత పెద్ద ఆఫీసర్లు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఎందుకు ఇవాళ ఇంత దిగజారిపోతున్నారు? నౌకర్లు ఏం పోవు కదా, ప్రమోషన్లు ఏం ఆగం కదా, ఎందుకు గంత ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాలి టాప్ స్థాయి అధికారులు? చట్టాన్ని అమలు చేయాలి కదా, మీరు చట్టం ఉన్నట్టుగా అమలు చేయాలి కదా, రాజ్యాంగం పరిధిలో మీ విధులు నిర్వహించాలి కదా. చివరికి నిన్న కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కూడా చట్టంలో స్పష్టంగా ఉంది, 65 ఏళ్ళు దాటిన వ్యక్తి ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే, విట్నెస్ సాక్ష్యం చెప్పాలి అని అంటే వాళ్ళు కోరితే అక్కడికే పోయి తీసుకోవాలి అని చట్టంలో స్పష్టంగా ఉంది. కేసీఆర్ గారిది ఎర్రబెల్లి నివాసం అని అందరికీ తెలుసు. ఆయన నియోజకవర్గంలో ఆయన అక్కడే ఇల్లు కట్టుకుంటుండు 15 ఏళ్ల నుంచి అని చెప్పి అందరికీ తెలుసు. ఇవాళ అసెంబ్లీ నుంచి వచ్చే మొత్తం కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది, ఎర్రబెల్లి. పార్లమెంట్ నుంచి వచ్చే కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది. ప్రతి కరస్పాండెన్స్, ప్రతి ఉత్తరం కూడా ఎర్రబెల్లికే వస్తుంది కేసీఆర్ గారు. ఇంతమంది తెలియదా? అయినా సరే మీరు ఎవరి ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ ఇటువంటి పనికి దిగజారుతున్నారు. మీరేం చేసినా, మీరు ఎటువంటి దుర్మార్గాలు చేసినా, మీరు ఏ రకంగా ప్రవర్తించినా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని పెంచాలని అనుకునే నాయకుడు, విజ్ఞత కలిగిన నాయకుడు. తప్పకుండా మీకు ఏం సమాచారం కావాలనో ఆ సమాచారం ఇస్తారు. వాస్తవానికి దీంట్లో మొట్టమొదటి కింది స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులను విచారించారు, ఆ తర్వాత ఎస్పీ స్థాయి అధికారులు విచారించారు, ఆ పైన డీసీపీ స్థాయి అధికారులు విచారించారు. దానిపైన ఎవరు ఉంటారు?
ఐజీ, ఆ తర్వాత డీజీపీ, హోమ్ సెక్రటరీ. ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ఏమైనా ఉంటే అక్కడి వరకే వస్తుంది ఫైల్. హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ రాదు ఫైల్. వాళ్ళ సంతకాలు అక్కడ ఉండవు, వాళ్ళ దృష్టిలో కూడా ఉండదు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరనే విషయం హోమ్ మినిస్టర్, సీఎంలకు సంబంధం ఏముండదు, కేవలం హోమ్ సెక్రటరీ వరకే. అందరికీ కూడా తెలుసు. అయినా మరి వాళ్ళని ఎవరిని విచారించకుండా చక్కగా సంబంధం లేని హరీష్ రావు గారికి హోంశాఖ సంబంధం లేదు, కేటీఆర్కి హోంశాఖ సంబంధం లేదు, సంతోష్ రావు గారికి అయితే ప్రభుత్వంతో సంబంధం లేదు. అయినా వాళ్ళు దాటుకుంటూ వచ్చి ఇక్కడ నోటీసులు ఇచ్చుడు, ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, మా పని మేము సజావుగా చేసుకోకుండా ఆటంకం చేయడానికి చేస్తున్న దుర్మార్గమైన చర్య తప్పేది ఇంకోటి కాదు. వాస్తవానికి మేము నిన్న ఉదయం నుంచి సాయంత్రం ఒకసారితోనే ఉన్నాను. మేము ఒక సెకండ్ కూడా ఈ కేసు గురించి చర్చ చేయలే, ఒక సెకండ్ కూడా. ఏదో కేసు అన్న ఆలోచన కూడా మాకు లేదు. ఏదో పనికిమాలిన డ్రామా, ఏదో ప్రహసనం అని మాకు తెలుసు. నిన్న పొద్దున్నాక సార్ మాట్లాడింది ముందు మన ఏ ఫామ్లని చేరుకున్నాయా లేవా, టైంకు లోపల సబ్మిట్ చేస్తున్నారా లేదా, బీ ఫామ్లు అందరికి చేరినాయా లేవా అన్ని మున్సిపాలిటీలోకి, అది చర్చ చేసినాము. ఆ తర్వాత మున్సిపాలిటీల పరిస్థితి ఏంది, మనం రాకముందు ఏముండే మున్సిపాలిటీలు, మనం వచ్చిన తర్వాత ఎట్లా తయారైనాయి, మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఏ రకంగా నాశనమైనాయి. వాస్తవానికి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో పట్టణాలన్నీ డంపింగ్ యార్డ్లాగా ఉండేవి. ఎక్కడ చూసినా రోడ్ల మీద పందులు, సాయంత్రం అయితే దోమలు. సాయంత్రమే కాదు, సూర్యాపేట పట్టణం లాంటి, హైదరాబాద్ పట్టణం లాంటి పొద్దున్ననక కూడా దోమలతో చచ్చిపోయారు ప్రజలు, అనేక రోగాల బారిన పడి, సూర్యాపేటతో సహా. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో, కేసీఆర్ గారి విజన్తో శ్మశానాలను కూడా స్వర్గధామాలు చేసినాం. వాటి పేర్లే పెట్టుకున్నారు ప్రతి చోట. మహాప్రస్థానం, బ్రహ్మాండమైన నందనవనాలు చేసినాం. ప్రజలు శ్మశానాల కాడికి పోయి ఫోటోలు దిగుడు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేసుకునే కాడికి వచ్చిండ్రు కేసీఆర్ హయాంలో. ఇవాళ మళ్ళీ అదే పందులు, అదే దోహలు, అదే రౌడీలు, పట్టణాలలో వసూళ్ళు, ఇండ్ల పర్మిషన్లకు వసూళ్ళు, డీవియేషన్లు ఉన్నాయని చెప్పి భయపెట్టించి వసూళ్ళు. ప్రతి టౌను, ఒక సూర్యాపేట కాదు, ప్రతి టౌన్లో మళ్ళీ గూండాయిజాలు, దుర్మార్గాలు, ప్రజలకు రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ మురికి కూపాలు చేశారు పట్టణాలన్నింటినీ. ఈ విషయాలు నిన్న మాట్లాడుకున్నాం. తప్పకుండా ప్రజలు మన వైపే ఉన్నారు. మున్సిపాలిటీలలో ప్రజలు మన ఆశీర్వదిస్తారు. స్పష్టంగా తేడా చూసినారు. అంతకుముందు ఏముందో చూసిండ్రు, వాళ్ళ అనుభవం ఉంది. గత 10 ఏళ్ళ అభివృద్ధిని చూసిరు వాళ్ళ కళ్ళారా. వాళ్ళందరి చేతుల్లోనే ప్రజల్ని భాగస్వాములను చేసే అభివృద్ధి చేసినాం. పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి పట్టణంలో కావాల్సిన అన్ని మౌలిక వసతులు యూరోప్ దేశాల్లో, పశ్చిమ దేశాలలో ఏమున్నాయో, వెస్ట్రన్ కంట్రీస్లో ఏమున్నాయో అన్ని యాజ్ ఇట్ ఈజ్గా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాదే కాదు మొత్తం పట్టణాలని కూడా ప్రజలకు కావాల్సిన బేసిక్ ఇమ్యూనిటీస్, మొట్టమొదటిగా మంచినీళ్ళు, ఆ తర్వాత మురికాలువల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, పందుల బెడద, దోమల బెడద నివారణ, ఇన్ని రకాలుగా చేసి ఓపెన్ జిమ్లు. అంటే ఒక పట్టణానికి పౌరులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి, ఒక మంచి సివిలైజ్డ్ సొసైటీ అంటే ఎట్లా ఉండాలి, ఆ పద్ధతుల్లో మనం చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
తప్పకుండా ప్రజల మద్దతు మనకు ఉంటుంది అనే చర్చ చేసుకున్నాం. దీని తర్వాత జూరాల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? గన్ని టీఎంసీలో 100 టీఎంసీల నీళ్లు పోయాలి సముద్రంలో కలిసిన ఈ సంవత్సరం. ఎస్ఎల్బీసీ కింద నాగార్జునసాగర్ ఎడమకాలం కింద కూడా మళ్ళీ ఎందుకు చివరి భూములకు నీళ్ళు అందించలేకపోతున్నారు? అవతల కాళేశ్వరం వైపు నుంచి వెళ్ళి వచ్చే నీళ్ళైనా కనీసం పంటలు చివరికి అందిస్తారా లేరా? కృష్ణా గోదావరి మీద మరి పోతున్న హక్కుల సంగతి ప్రభుత్వం సరిగా స్పందించలేకపోతున్నది. తెలంగాణ హక్కుల భంగం కలుగుతుంది, నాశనం అవుతుంది, మళ్ళీ దెబ్బ తగులుతుంది. ఈ విషయాలు మాట్లాడండి కేసీఆర్ గారు నిన్న ఉదయం సాయంత్రం వరకు. సోయి లేకుండా రాత్రి 9 తర్వాత నోట్స్ పంపారు. ఇది మరి పోలీసు డీజీపీ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇటువంటి చిల్లర పనులు చేస్తున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి 70 సంవత్సరాల వయసున్న నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు నోటీస్ ఎప్పుడు ఇవ్వాలనో తెలియదా? సోయి లేదా? ఎందుకు గింత అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు? నిన్న పొద్దున్నాక మేము కూర్చున్నాం, అసలు ఈ విషయం కూడా ఆలోచన కూడా లేదు. ఒక సెకండ్ దీని చర్చ కూడా రాలేదు మాకు. ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ వేషాలు వేసినా, ఎన్ని పనికి మాలిన ఎత్తుగడలు వేసినా ప్రజల దృష్టిని మరల్చలేరు. మీరు పట్టణ ప్రాంతాల ఓటర్లు ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారు. ఏవో ఒత్తిళ్లకు లొంగిపోయి ఈ రకమైన చట్ట వ్యతిరేక చర్యలకు పూనుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏం చేసినా, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని చేసినా తప్పకుండా కేసీఆర్ గారు ఓ చట్టాన్ని గౌరవించే నాయకుడిగా తప్పకుండా సహకరిస్తారు, మీకు కావాల్సిన సమాచారం ఇస్తారు.